49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అమెరికా వెళ్ళడం జరిగింది. సో అమెరికా వెళ్ళిన తర్వాత ఇట్స్ బీన్ అబౌట్ టు రీచ్ కంప్లీట్ 90 డేస్. సో 90 రోజులు కంప్లీట్ అవ్వబోతోంది. మరి ట్రంప్ ఏదైతే యుద్ధం స్టార్ట్ చేసే ముందు అన్నారు, రెజిమ్ చేంజ్ అన్నారు, యురేనియం వెనక్కి తీసుకురావాలన్నారు, ఆ న్యూక్లియర్ ప్లాంట్ అన్నీ తీసేయాలి, డిమాలిష్ చేయాలన్నారు, ఇలా చాలా చాలా అన్నారు. ఈవెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది కూడా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారనేటువంటి ఇలా చాలా మాటలు మాట్లాడారు. రోజుకొక మాట మనం వింటూనే ఉన్నాం ప్రెస్ మీట్లు అని పెడుతూ ఉంటే. బట్ ఈ 90 డేస్ కంప్లీటింగ్ ఏదైతే ఉందో అసలు ఏవైతే ట్రంప్ అనుకున్నారో చేయాలి అని చెప్పి చేస్తాను అని అవి ఏమన్నా జరిగాయా? అసలు ఒక్కటన్నా జరిగిందా? అసలేంటి? ఒక చిన్న రివ్యూ లాగా చేసుకుంటే మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచటెల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో 90 రోజులు కంప్లీట్ అవ్వబోతుంది ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పాటు అమెరికా కలిసి చేసినటువంటి యుద్ధంలో. సో ఫస్ట్ నుంచి రెజిమ్ చేంజ్ చేయాలని చెప్పి ట్రంప్ ఎవ్రీ టైం చెప్పుకుంటూనే వచ్చారు. అండ్ అంతేకాకుండా యురేనియం కూడా వెనక్కి తీసుకురావాలి, ఆ వెపన్స్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది జరగకుండా ఉండాలి, ఆ ప్లాన్స్ అనేవి డిమాలిష్ చేయాలన్నారు. అండ్ మోరోవర్ ఈ హమాస్కి అండ్ హెజ్బుల్లా వాళ్ళందరికీ, హూతీస్కి, వీళ్ళందరికీ ఇరాన్ నుంచి సపోర్ట్ వెళ్ళకూడదు అన్నారు. అండ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకు ఇలా చాలా అన్నారు. అది అట్లీస్ట్ ఇందులో ఈ 90 రోజులు దగ్గర అవుతుంది, అరౌండ్ 88-89 డేస్. ఇన్ని రోజుల్లో అసలు ట్రంప్ చేస్తాను అన్నది ఏదైనా ఒక్కటన్నా జరిగిందా? అసలు జరిగితే ఏంటది? ఏం జరగలేదు. మీరు చెప్పింది కరెక్టే. యుద్ధం మొదలైనప్పుడు ఫిబ్రవరి 28 తారీఖు ఆ రోజు ఇజ్రాయెల్ బాంబ్ వేయడానికి ప్లానింగ్ చేశారు ఆల్రెడీ, స్పెసిఫిక్ టార్గెట్ మీద. దట్ ఈస్ వాళ్ళ సుప్రీం లీడర్, అప్పుడున్న సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మీద బాంబ్ వేస్తాం. అది కాకుండా ఆయనతో పాటు ఒక మేజర్ కౌన్సిల్ మీటింగ్ జరగబోతుంది ఆ రోజు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముందే వచ్చేసింది. సో 40-50 మంది వాళ్ళ సీనియర్ కమాండర్లు కూడా చనిపోయారు ఆ అటాక్లో. ఈవెన్ ముస్తఫా ఖమేనీ పక్కనే ఉన్నాడు, ఆయనకి కొంచెం గాయాలైనాయి అంట, ఆయన బయటికి వెళ్ళారు కొంచెంసేపటికి. ఆ టైంలో బాంబింగ్ జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికాకి ఒక ముందే ఇజ్రాయెల్ ఒక హెడ్స్ అప్ నోటీస్ ఇచ్చారు. 26-25 తారీఖులో బెంజమిన్ నెటన్యాహు యూఎస్కి ట్రావెల్ చేసి ప్రెసిడెంట్ ట్రంప్ని మొస్సాడ్తోని వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ వాళ్ళ టీంని బ్రీఫ్ చేశారు. మేము ఇది చేయబోతున్నాం. 28 రోజు పొద్దున్న 9:15కి వీ విల్ బాంబ్ దిస్ ప్లేస్ ఇన్ తెహ్రాన్. మాకు సాలిడ్ ఇంటెలిజెన్స్ ఉంది, ఆ రోజు ఈ మీటింగ్ జరుగుతుందని. ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ ఎస్ అన్నారు, చేసుకోండి మీరు అన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఒకటి ఉంది, ఇజ్రాయెల్ కావాలంటే వాళ్ళు చేసుకుంటారు, ఎవరి నుంచి అడగక్కర్లేదు. కానీ ఇజ్రాయెల్కి యూఎస్కి ఉన్న ఒక పొలిటికల్ రిలేషన్షిప్లో ఎప్పుడు యూఎస్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తారు. దానికి కారణం చాలా ఉన్నాయి. మెయిన్ రీజన్ యూఎస్లో ఉన్న జూయిష్ లాబీ. జ్యూస్ చాలా పవర్ఫుల్. వాళ్ళు మీడియా, వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళ చేతిలో ఉంది. పొలిటికల్ దాంట్లో కూడా చాలా మటుకు అమెరికన్ జ్యూస్ యూఎస్ కాంగ్రెస్లో లేకుంటే యూఎస్ సెనెట్లో ఉన్నారు. సో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా అమెరికా ఎప్పుడు ఏం చేయరు. ఏ ప్రెసిడెంట్ కూడా అది ఏం చెప్తా దమ్ములే చేయడానికి వాళ్ళకి. దే విల్ బీ బ్రాట్ డౌన్ ఇమీడియట్లీ. దాని ఎగ్జాంపుల్ రీసెంట్గా మళ్ళీ ఇప్పుడు ముందుకు వెళ్తూ నేను చెప్తాను దాని గురించి కూడా. ఈ జరిగినప్పుడు అమెరికా ఏమన్నారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఇదంతా విన్న తర్వాత నేను కూడా వస్తాను మీతో పాటు. ఆయనకు ఒక థ్రిల్ ఉండి, నేనే ఫేస్ చేశాను ఇరాన్ని. 79లో మా ఎంబసీని మొత్తం, మా స్టాఫ్ని మొత్తం పట్టుకొని హాస్టేజెస్గా పెట్టుకున్నారు సంవత్సరం పాటు. జిమ్మీ కార్టర్ ఏం చేయలేకపోయారు ఆ టైంలో ఉన్న యూఎస్ ప్రెసిడెంట్. దాని తర్వాత వచ్చిన ఒక్క ప్రెసిడెంట్ కూడా ఏం చేయలేకపోయారు వీళ్ళని. ఇరాన్ మన మీద దాడి చేస్తూనే ఉన్నారు. బేరూట్లో 238 మంది అమెరికన్ సర్వీస్మెన్ అంటే సోల్జర్స్ని చంపినారు ఒక సూసైడ్ అటాక్లో, పెద్ద అటాక్లో ఆ టైంలో. ఇదంతా జరిగింది, కానీ మన అమెరికన్ ప్రెసిడెంట్స్ ఏం చేయలేకపోయారు. సో ఫస్ట్ టర్మ్ నుంచే ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన మొదలైంది ఇది ఒక ఏం చెప్తారు, అన్ఫినిష్డ్ అజెండాగా లాగా ఇది చేయాల్సిందే అని చెప్పేసి. ఓకే. కానీ ఇది ముందుకు వెళ్తున్నప్పుడు సరే ఈ బాంబింగ్ చేద్దామని చెప్పి బాంబింగ్ జరిగింది. ఆ రోజు తెలుసు మనకి సుప్రీం లీడర్ చనిపోయారు, దాంతోపాటు 40 మంది కమాండర్లు అందరూ పోయారు. అమెరికా ఎక్స్పెక్టేషన్ ఏముందంటే ఆ రోజు నెక్స్ట్ డే లేకుంటే 3వ రోజు ఈ గవర్నమెంట్ పడిపోతుంది, ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు, రెజీమ్ చేంజ్ జరుగుతుంది. అది జరగలేదు. దట్స్ ద ఫస్ట్ థింగ్. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇరానియన్ ప్రజలు దానికన్నా ముందు 1 సంవత్సరం ముందు కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు స్ట్రీట్స్ మీద వచ్చి. చాలామందిని కాల్చి చంపేశారు రెవల్యూషనరీ గార్డ్స్.
దాని తర్వాత ఈ బాంబింగ్ జరిగే కన్నా ఒక నెల ముందు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక పిలుపిచ్చారు ఇరానియన్స్, మీరందరూ రోడ్డు మీదకి రండి, ప్రొటెస్ట్ చేయండి, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే అన్నారు. అందరూ ఏమనుకున్నారంటే అమెరికా ఆర్మాడా మొత్తం ఒక మిలిటరీ డివిజన్ మొత్తం ఇరాన్కి వచ్చేస్తున్నారు ఇమ్మీడియట్గాని. కానీ ఆ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పింది చేసింది దానికి ఒక ఆల్మోస్ట్ నెలపాటు గ్యాప్ ఉండే. అది కూడా ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత, లేకుంటే అప్పుడు కూడా ఆయన వెళ్ళకపోతుండే. అక్కడున్న ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ అంచనాల ప్రకారం ఆల్మోస్ట్ 30,000 మందిని కాల్చి చంపేశారు రెవల్యూషనరీ గార్డ్స్, ఇరానియన్ సిటిజన్స్. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే రోడ్డు మీదకి వస్తారు? వాళ్ళు రారు. వాళ్ళకి తెలుసు ఎండ్ రిజల్ట్ ఏముండబోతుందని. వాళ్ళు రాలేదు. రెజీమ్ చేంజ్ జరగలేదు. దాని తర్వాత మనకు తెలిసిందే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేశారు, యుఎస్ కూడా దాడి చేశారు, జాయింట్ రైడ్స్ కూడా చేశారు. అన్నిటికీ జవాబుగా ఇరాన్ ఏం చేశారంటే ఇజ్రాయెల్ మీద ఫస్ట్ బాంబ్ వేశారు, వాళ్ళు మిసైల్స్ పంపించారు, అన్నీ చేశారు, దాన్ని అడ్డుకున్నారు, కొన్ని పడ్డది, కొన్ని డ్యామేజ్ జరిగింది అంత ఉండే. కానీ మెయిన్గా ఇరాన్ టాక్టిక్ ఏముండంటే వాళ్ళ పక్కన ఉన్న నేబర్స్ అందరి మీద దాడి చేశారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, ఖత్తర్ వీళ్ళందరి మీద దాడి చేశారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టారు. దుబాయ్లో ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, బికాస్ టూరిజం వాళ్ళ మెయిన్ బిజినెస్. అబుదాబీలో ఫుజరాయిల్ వాళ్ళ ఆయిల్ బేస్ అక్కడ కొట్టారు, ఆయిల్ రిఫైనరీ. ఖతార్లో వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ మీద కొట్టారు. కువైట్లో వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి చేశారు. బహ్రెయిన్లో ఉన్న మనామాలో ఉన్న యుఎస్ 5th ఫ్లీట్ నేవల్ ఫ్లీట్ మీద దాడి చేశారు. సౌదీ అరేబియాలో ఉన్న అరామ్కో మీద దాడి చేశారు. సో ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరిగింది. అది కాకుండా అమెరికన్ బేసెస్ మీద కూడా దాడి చేశారు. ఈ అన్ని దేశాల్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి. నేను చెప్పినట్లు మనామాలో, బహ్రెయిన్లో వాళ్ళ నేవల్ బేస్ ఉంది. అన్నిటి మీద దాడి చేశారు. ఇప్పుడు మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి చాలా డ్యామేజ్ అక్కడ కూడా జరిగింది, చాలా ఎయిర్క్రాఫ్ట్ పోయిందని చెప్పేసి. ముందు మనకి ఇదంతా చెప్పలేదు యుఎస్ డిఫెన్స్ ఫోర్సెస్, ఏం కాలేదు, చిన్న చిన్న డ్యామేజ్ జరిగింది. కానీ ఇప్పుడు చాలా ఎయిర్క్రాఫ్ట్ పోయింది, చాలా మటుకు డ్యామేజ్ జరిగింది, వాళ్ళ రాడార్లు పోయాయి అని చెప్పి ఇప్పుడు డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాకుండా ఆయన డిసైడ్ చేసే ముందు ఇరాన్ ఒక చాలా స్మార్ట్ మూవ్ చేశారు. వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, విచ్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ వాటర్ వే, షిప్పులు పోతుంటే పర్షియన్ గల్ఫ్కి, ఒకవైపు సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్ అందరు ఉంటారు. తర్వాత ఇరాన్ అండ్ యూఏఈ, దాని తర్వాత ఇరాన్ అండ్ ఒమాన్. ఇరాన్ ఒమాన్ రీజన్లోని స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వస్తుంది. నారో వాటర్ వే, 22 కిలోమీటర్లు అంతే దాని విడ్త్. లెంగ్త్ చాలా ఉంటాయి కానీ విడ్త్ చాలా తక్కువ. దాంట్లో 2 ఛానల్స్ ఉంటాయి, ఒక ఛానల్ అప్ ఛానల్, ఒక ఛానల్ డౌన్ ఛానల్. అంటే షిప్పులు వెళ్తూ ఉంటుంది, ఒకటి వస్తుంటుంది. ప్రతి రోజుకి 120 షిప్పులు ట్రావెల్ అవుతుండే. మోస్ట్లీ క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తారు, గ్యాస్ తీసుకెళ్తారు, ఫర్టిలైజర్ తీసుకెళ్తారు. దాని కాకుండా మనం చూస్తాం ప్రొపేన్, బ్యూటేన్, మ్యూటేన్, చాలా మటుకు మీథేన్ లాంటి గ్యాసెస్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్న ఆ రూట్లో. అన్నీ ఆగిపోయినాయి. సడన్గా ఇరాన్ క్లోజ్ చేసేసారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బంద్ అయిపోయిందని చెప్పారు. ఏదైనా షిప్పులు వెళ్తే మేము దాని మీద మిసైల్తో దాడి చేస్తాము. అక్కడే ఫస్ట్ తప్పు యుఎస్ చేశారు. వాళ్ళు ఇది చూసుకుంటూ కూర్చున్నారు. ఏ రోజు ఇరాన్ దీని మీద ఒక డిసిషన్ తీసుకొని మేము చేస్తా అని చెప్పిన రోజు, అదే రోజు అమెరికా దాని మీద దాడి చేయలేదు. అప్పుడు దాకా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకుంటూ వస్తున్న ఏంటంటే ఇరాన్ నేవీ లేదు, ఇరాన్ ఎయిర్ ఫోర్స్ లేదు, ఇరాన్ ఆర్మీ లేదు, మొత్తం మేము ధ్వంసం చేశాము. కానీ ఇరాన్ రెగ్యులర్గా నేను చెప్పిన దేశాల మీద, పక్కన ఉన్న అన్ని దేశాల మీద దాడి చేశారు. ఎందుకు? వాళ్ళు ఈవెన్ డీగో గార్షియా, విచ్ ఇస్ అ యుఎస్ బ్రిటిష్ బేస్, 1600 కిలోమీటర్ దూరంలో దాని మీద దాడి చేశారు. ఆఫ్కోర్స్ దాని ఇంపాక్ట్ కాలేదు కానీ కొంచెం ముందు ఏరియాలో వచ్చి పడిపోయింది. కానీ వాళ్ళు ప్రూవ్ చేశారు దట్ వీ కెన్ గో బియాండ్ 500 కిలోమీటర్స్ అని. వాళ్ళ రేంజ్ 500 అనుకున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు మీరు చెప్పినట్లు 3 నెలలు కాబోతుంది కరెంట్ రోజులో. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం సాధించారు? ఏం లేదు. వాళ్ళ దాంట్లోనే 13 మంది సర్వీస్ మెన్ చనిపోయారు, చాలా ఎయిర్క్రాఫ్ట్ లాస్ జరిగింది, ప్రాపర్టీస్ పోయినాయి, రాడార్స్ పోయినాయి. ఇదంతా అయిన తర్వాత ఏమైనా వచ్చిందంటే రాలేదు. ఇప్పుడు ఇరాన్తో చర్చలు అని చెప్పి 2 నెలల నుంచి నడుస్తుంది. పాకిస్తాన్ ఒక మీడియేటర్గా. అది ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన పెద్ద తప్పు. ఫస్ట్ మనం ఎప్పుడైనా మీడియేషన్ చేస్తున్నప్పుడు మనకు నడిమిట్లో కూర్చొని మనని మీడియేట్ చేస్తున్న వాళ్ళు మనకన్నా పవర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ మాట వింటాం మనం. ఎవరైనా వీక్ అని ఆయన పెడితే నువ్వు ఊరుకో, మేమిద్దరు మాట్లాడుతూ ఉంటాం అట్లా. సో వాళ్ళు పట్టించుకోరు. పాకిస్తాన్ చాలా వీక్ క్యాండిడేట్. సో ఇరాన్ కానివ్వండి, యుఎస్ కానివ్వండి, వాళ్ళు సీరియస్గా తీసుకునిలేరు. ఇరాన్ ఏదో అంటారు, గుర్రం అంటారు, వాడంటారు, గాడిద అంటాడు. వాడంటారు నేను పట్టుకున్న దానికి 2 కొమ్ములు ఉండండి, ఈడంటారు 4 కొమ్ములు ఉంది అంటాడు.
ఇదే నడుస్తుంది వీళ్ళ నడిమిట్ల. ఉమ్, ఫేస్ టు ఫేస్ టాక్ జరగలేదు. ఇస్లామాబాద్ పెద్ద హైప్ చేశారు. షరీఫ్ అక్కడికి వెళ్ళారు, అసీం మునీర్ ఇక్కడికి వచ్చారు. ఫైనలీ జీరో రిజల్ట్. ఉమ్, ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో చాలా మంచి ప్రోగ్రెస్, చాలా మంచి ప్రోగ్రెస్, చాలా మంచి ప్రోగ్రెస్ అంటాడు. ఏం ప్రోగ్రెస్ లేదు. ఇప్పుడు 3 నెలల తర్వాత లోకంలో ప్రతి దేశానికి చాలా నష్టాలు జరిగాయి. అవును. మెయిన్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్తోని, అది కాకుండా మిగతా అన్ని ఫర్టిలైజర్ కానీ గ్యాసెస్ కానీ ఎవ్రీ ప్రోడక్ట్ హెస్ గాట్ ఇంపాక్టెడ్. మనకు కూడా డైలీ లైఫ్ మీద. శ్రీలంక ఇవాళ 100 బేసిస్ పాయింట్స్ పెంచారు. వాళ్ళ కరెన్సీ మొత్తం పడిపోయింది. అట్లాంటి ఆలోచించండి. చిన్న చిన్న దేశాలు, వాళ్ళకి ఎక్కువ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర. ఉమ్, ఇప్పుడు మన దగ్గర కూడా మనం చూసిన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ మనం చాలా మటుకు వాడుకున్నాం, ఇంకా కొత్త క్రియేట్ చేస్తున్నాం. కానీ ప్రైసులు పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా 900 కోట్లు నష్టం జరుగుతుంది ఉమ్, ప్రతిరోజు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయాలి. ఉమ్, నేను చెప్పాను చూడండి, వాళ్ళు అన్నారు నేవీ పోయింది, ఎయిర్ ఫోర్స్ పోయినప్పుడు. అప్పుడు మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీరు ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఉమ్, మీకు తెలుసు అక్కడి నుంచి ఒక్క షిప్ కూడా ట్రావెల్స్ చేయరు. ఈ ఇన్సూరెన్స్ ఉండదు వాళ్ళకి, ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ చేయరు. మీరు అష్యూరెన్స్ ఇవ్వాల్సింది. సరే అని చెప్పి ఇప్పుడు ఒక 15 రోజుల ముందు మనకు తెలిసింది ఆపరేషన్ ఫ్రీడమ్ అని చెప్పి పెట్టారు. అంటే మేము షిప్లను ఎస్కాట్ చేసి తీసుకెళ్ళిపోతాం బయటికి. ఉమ్, ఇది దీనికన్నా ముందు కూడా జరిగింది. సద్దాం హుసేన్తోని 80స్లో ఒక యుద్ధం జరిగింది, ఇరాన్ అండ్ సద్దాం హుసేన్ ఇరాక్తోని. అది 8 సంవత్సరాలు నడిచింది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 9 years. ఈ యుద్ధంలో సద్దాం హుసేన్ ఏం చేశారంటే ట్యాంకర్ యుద్ధం చేశారు. వీళ్ళ ట్యాంకర్ మీద వాళ్ళు మిసైల్ కొట్టడం, వాళ్ళ ట్యాంకర్ మీద వీళ్ళు మిసైల్ కొట్టడం. ఇన్ఫ్యాక్ట్ ఆ యుద్ధంలో చాలామంది చనిపోయారు. 8 years. ఇరాన్ అక్కడి నుంచే నేర్చుకున్నారు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది చాలా క్రూషియల్. దీన్ని ఒకసారి మనం బంద్ చేసేస్తే మొత్తం ఆయిల్ ఫ్లో ఆగిపోతుంది. లోకంలో మొత్తం అన్ని దేశాలకి ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతుంది. ఎకానమీ, వరల్డ్ ఎకానమీ విల్ గో ఇంటూ టేల్ స్పిన్. జీడిపి పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇది తెలిసి కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేయలేదు. ఆయన చూసుకుంటా కూర్చున్నాడు. ఇరాన్ ఇంకా పవర్ఫుల్, ఇంకా పవర్ఫుల్, ఇంకా పవర్ఫుల్ అయ్యారన్న. మీరు అదే రోజు మీ ఎయిర్ ఫోర్స్ అసెట్స్ కానీ మీ నేవల్ అసెట్స్ యూజ్ చేసి ఇరానియన్, ఇప్పుడు మొన్న చేశారు చూడండి, 2 రోజుల ముందు ఒక బాంబింగ్ చేశారు. అదే ఆ రోజు చేస్తే బాగుంటుండే. చిన్న చిన్న బోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మిసైల్ సైట్స్ ఉన్నాయి. ఇదంతా ఒక్కటేసారి మీరు ఒక 3 రోజులు కొట్టేస్తే అయిపోతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సౌజన్య, ఇక్కడ ఇరాన్ పక్కనున్న దేశాలు ఇప్పుడు ఇరాన్ని భయపడుతున్నారు. మీరు వినుంటారు, ఒక 15 రోజుల ముందు ప్రెసిడెంట్ ట్రంప్ రెడీగా ఉన్నారంట బాంబ్ చేయడానికి. 10 రోజుల ముందు అనుకోవచ్చు. ఐ వాజ్ 1 hour అవే అన్నాడు. వాళ్ళు ఎందుకు చేయలేదంటే సౌదీ అరేబియా వచ్చారు, ఖత్తర్ వచ్చారు, యూఏఈ వచ్చి చెప్పారు ఇప్పుడు చేయకండి, మేము మాట్లాడుతున్నా ఇరాన్తోని. అంటే వీళ్ళు చెప్తే అసలు ట్రంప్ వినే స్టేజ్లో ఉంటారంటే ఎవరన్నా అదే నమ్ముతారా? అంటున్నాను. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఆయనకు ఇంటెలిజెన్స్ సెటప్ ఇంకే దేశానికి లేదు, పాసిబుల్ ఇజ్రాయెల్కి ఉంటుంది అంతే. ఆయన ఎట్లా బిలీవ్ చేస్తారండి సౌదీ అరేబియా ఎప్పుడు మాట్లాడుతున్నా ఇరాన్తో? సౌదీ అరేబియా అసలు ఇరాన్తో మాట్లాడలేదు, యూఏఈ మాట్లాడరు. సౌదీ అరేబియా ఎందుకు వచ్చారంటే హజ్ సీజన్ స్టార్ట్ అయింది. హజ్ సీజన్లో మీరు బాంబు వేస్తే ఇరాన్ మా మీద బాంబు వేస్తారు. మా దగ్గర లక్షల్లో పిలిగ్రిమ్స్ ఉన్నారు, మెక్కా, మదీనా, మౌంట్ అరాఫాత్. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, వీళ్ళందరూ స్టక్అప్ అయిపోతారు. కంప్లీట్ గల్ఫ్ రీజన్ విల్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్. దీనికన్నా ముందు జరిగినట్లనే, ఒక 2 నెలల ముందు జరిగినట్లనే. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పని చేయండి, ఈ హజ్ సీజన్ అయ్యేదాకా మీరు ఆగండి అన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని స్టోరీని ట్విస్ట్ చేశారు. సౌదీ అరేబియా వచ్చి ఇట్లా చెప్పారు, నేను చేశానంటే ఆయన వీక్గా అనుకుంటారు కదా. లేదు, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు నెగోషియేట్ చేస్తారు. ఇప్పుడు చూస్తే ఏ నెగోషియేషన్ జరగలేదు. మళ్ళీ పాకిస్తాన్ని పంపించారు అసీం మునీర్. ఆయన మళ్ళీ వెళ్ళాడు. మనం ముందు నుంచి చూస్తున్నాం, వాళ్ళు 10 పాయింట్లు తీసుకొస్తారు, ఇక్కడ రాకుండా 8 పాయింట్లు అయిపోతుంది. అమెరికా అంటారు దీంట్లో లెబనాన్ గురించి మెన్షన్ లేదే, వాళ్ళు అంటారు ఎస్ వి మెన్షన్ లెబనాన్ అంటారు. ఈ ప్రాబ్లం నడుస్తుంది. ప్రిన్సిపల్ ప్రాబ్లం నేను చెప్పాను చూడండి, ఫస్ట్ యురేనియం. అది ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. ప్రెసిడెంట్ ఒబామా చేసే డీల్ వాజ్ అబ్సల్యూట్ లాస్ ఫర్ ద కంట్రీ. అమెరికాకు చాలా నష్టాలు జరిగినాయి. దాని నుంచి ఇట్ వాజ్ మోస్ట్ యూజ్లెస్ డీల్. దానికోసం నేను దాన్ని స్క్రాప్ చేశాను. మీరు స్క్రాప్ చేశారు, మంచి పని చేశారు. మీరే చేశారు. మీరు కొత్త ఏదైనా తీసుకొచ్చారంటే ఏం తీసుకురాలేదు. ఇరాన్ వాళ్ళ ప్యూరిటీ పెంచుకుంటే పోయారు. ఇప్పుడు మీరు కావాలని చెప్తున్న డీల్ చూస్తే ప్రెసిడెంట్ ఒబామా చేసిన డీల్ అనుకనే చాలా బాగుండే. కానీ ఈయన అంగీకరించడానికి రెడీగా లేరు. ఈగో ప్రాబ్లం. నేను ఓడిపోయినా అని అయిపోతుంది కదా. సో రిపబ్లికన్ వాళ్ళు కూడా ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఆయన పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. మీరే అన్నారు ఒబామా డీల్ ఈజ్ నాట్ గుడ్, ఒబామా డీల్ ఈజ్ బ్యాడ్ అన్నారు. మేము అందరు సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని.
ఇప్పుడు మీరు తీసుకొస్తున్న ఏంటి? మీరు అంటున్నారు ఇరాన్ దగ్గర మీ దగ్గరే పెట్టేసుకోండి యురేనియం, మాకు ఇవ్వకండి, మీ దగ్గర దాని ప్యూరిటీ తగ్గించేస్తా అంటున్నారు. ఏం గ్యారంటీ ఇరాన్ చేస్తారు? ఏ గ్యారంటీ లేదు. ఇరాన్ చెప్పిన మాటకు విలువ ఉండదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు? యురేనియం పోయింది, సో యురేనియం ఈజ్ నాట్ బీయింగ్ టాక్డ్ అబౌట్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం అది కూడా లేదు. ఇరాన్ అంటున్నారు మా దగ్గరే ఉంటుంది, మేమే నడిపిస్తాం, టోల్ కలెక్ట్ చేసుకుంటాం. యుఎస్ ఏం అనట్లేదు. వాళ్ళకి ఒక 4 రోజులు చాలు, మొత్తం బాంబ్ చేసేస్తే ఇరాన్ ఆటోమేటిక్ ఓపెన్ చేస్తారు స్ట్రైట్ ఓవర్. కానీ చేయడానికి భయపడుతున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. యుద్ధం ఆగిపోయింది టెక్నికలీ, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఈజ్ ఓవర్ అని వాళ్ళే అనౌన్స్ చేశారు. దానికి కారణాలు వార్ పవర్స్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంది యుఎస్లో, ఒక చట్టం ఉంది. ద చట్టంలో ఎట్లా అంటే ప్రెసిడెంట్ ఒకసారి వాళ్ళ పార్లమెంట్ అంటే వాళ్ళ కాంగ్రెస్ని ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 60 రోజుల్లో యుద్ధం మొదలై 60 రోజుల తర్వాత వితిన్ 60 days వచ్చి అప్రూవల్ తీసుకోవాలి పార్లమెంట్ది. ఈ యుద్ధం మేము చేయడానికి మా దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. కాంగ్రెస్ దగ్గర నుంచి తీసుకోలేదు. 59వ రోజు వచ్చి అనౌన్స్ చేసేసారు యుద్ధం అయిపోయింది, సీజ్ ఫైర్ చేసేసారు, యుద్ధం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదలు పెట్టాలంటే కొత్తగా పేరు పెట్టి కొత్తగా యుద్ధం మొదలు పెట్టాల్సి వస్తుంది. కానీ ఒక లూప్ హోల్ ఉంది, ఒకటి కాదు చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకటి దాంట్లో మనం చూపించారు, అంటే మా మీద దాడి చేశారు, మా మీద థ్రెటన్ చేశారు, సో మేము ఇరాన్ని కొట్టాము. ఓకే, దట్స్ వాట్ ద డిడ్ అదర్ డే. చిన్న బోట్లు, ఒక మిసైల్ లాంచ్ సైట్, అంటే మా మీద దాడి చేశారు. యాక్చువల్లీ ఎవరు దాడి చేయలేదు, థ్రెటనింగ్ టు హిట్. వాడు మిసైల్ పట్టుకొని ఇట్లా నిలబడ్డా అంట, ఓకే వన్ కొట్టు, ఓకే దెన్ ఇట్ బికమ్స్ అ ఫుల్ ఫ్లెజ్ వార్. ఇరాన్ రిటర్న్ కొట్టారనుకోండి, మళ్ళీ వీళ్ళు కొడతారు మా మీద దాడి చేశారని చెప్పి. అదొక్కటే లూప్ హోల్ ఉంది ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇజ్రాయెల్కి ఏం లూప్ హోల్ లేదు. ఇజ్రాయెల్ ఎట్లా కావాలంటే అట్లా కొడతారు వాళ్ళు. వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలిస్తే రేపు పొద్దున ఇరాన్ని కొడతారు వాళ్ళు. అదే టైంలో వాళ్ళ ప్రాబ్లం లెబనన్ వైపు ఉంది. లెబనన్ రాజ్యంలో విచ్ వాజ్ వన్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ, ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. అక్కడ హెజ్బుల్లా అని చెప్పి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి కూర్చున్నారు చాలా సంవత్సరాల నుంచి. ఇరాన్ బ్యాక్ చేసే ఒక టెర్రరిస్ట్ గ్రూప్, ఆయుధాలు డబ్బులు అన్నీ ఇచ్చి. హమాస్ హూతీల్లాగానే హమాస్ వచ్చి గాజాలో కూర్చున్నారు. గాజా బిలాంగ్స్ టు ప్యాలెస్టీనియన్ పీపుల్ అథారిటీ, కానీ అక్కడ వీళ్ళు వచ్చి కూర్చున్నారు. హూతీలు వచ్చి యమన్లో కూర్చున్నారు, యమనీస్ గవర్నమెంట్ ఉంది. సో ప్రతి చోట ఇరాన్ ఏం చేశారంటే వాళ్ళ ప్రాక్సీస్ని పెట్టుకున్నారు. అక్కడున్న లోకల్ గవర్నమెంట్ని కంప్లీట్గా సైడ్ లైన్ చేసేసారు. లెబనన్కి ఒక ఆర్మీ ఉంది, కానీ ఒక్కరోజు కూడా వాళ్ళు వీళ్ళని అడ్డుకోలేరు. హెజ్బుల్లాని వాళ్ళు ఫినిష్ చేసేస్తారు. సో ఇరాన్ అన్నారు, ఇజ్రాయెల్ అన్నారు, సరే మేమే చూసుకుంటామని చెప్పి లాస్ట్ 40 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తుంది హెజ్బుల్లా వ్యతిరేకంగా. వాళ్ళ సీనియర్ మోస్ట్ కమాండర్, లీడర్ అని చెప్పొచ్చు, హసన్ నస్రుల్లా అని చెప్పారు పోయిన సంవత్సరం. దే ఫినిష్డ్ హిమ్ ఆఫ్. బేస్మెంట్లో కొట్టారు వాళ్ళు హెజ్బుల్లా లీడర్స్ని బేరూట్లో. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ అంటున్నారు మీరు అది కూడా ఇంక్లూడ్ చేయాలి, అక్కడ కూడా సీజ్ ఫైర్ ఉండాలి. ఇన్ఫాక్ట్ చేశారు కూడా అడ్మిట్. ఈ ఫస్ట్ సీజ్ ఫైర్ వచ్చినప్పుడు లెబనాన్లో కూడా చేశారు, కానీ ఇజ్రాయెల్ అన్నారు మేము పట్టించుకోం. సీజ్ ఫైర్ మీరు చెప్పారు కదా, మేము అంగీకరించాము. ఫస్ట్ 1 week ఓకే అన్నారు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టడం మొదలు పెట్టారు. సదర్న్ లెబనాన్ కంప్లీట్గా ఇజ్రాయెల్ కమాండ్లో ఉంది ఇప్పుడు. అది కాకుండా ఇజ్రాయెల్ అన్నారు మేము రెడీగా ఉన్నాం హమాస్తోని నెగోషియేట్ చేయడానికి, కానీ హమాస్ని ఫస్ట్ డిసామ్ చేయాలి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? ప్రెసిడెంట్ ట్రంప్ ఒక బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టిండు, దాంట్లో పాకిస్తాన్ కూడా దూరిపోయారు. అక్కడ వెళ్తే వాళ్ళకి తెలిసిపోయింది నిజమేంటనేది. హమాస్ ఒక్క ఆయుధం కూడా కింద పెట్టరు. వీళ్ళు ఏం పని లేకుండా కూర్చున్నారు అక్కడ ప్రెజెంట్లీ. ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కి క్లారిటీ ఉంది. బెంజమిన్ నెటన్యాహు నిన్న కూడా వాళ్ళ సిటిజన్స్ని అడ్రస్ చేసి చెప్పారు, మేము ఇది చేస్తున్నాం, మీకోసం ఎందుకు చేస్తున్నాం, మా ప్రజల కోసం చేస్తున్నాం. ఇది ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని వాళ్ళకి ఒక్కటే ఏముంది, ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. అది ఇరాన్ కాదు, అన్ని అరబ్ దేశాలు అదే అంటారు. కానీ ఒక అకార్డ్ ఉంది, అబ్రహాం అకార్డ్ అని చెప్పి మీరు వినుంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్పారు, పాకిస్తాన్ అండ్ అదర్ అరబ్ నేషన్స్ హ్యావ్ టు సైన్ ద అబ్రహాం అకార్డ్ అన్నారు. మీకు ఇరాన్ డీల్ కావాలంటే అబ్రహాం అకార్డ్ సైన్ చేయండి అని. అబ్రహాం అకార్డ్లో మీరు ఇజ్రాయెల్ని ఎగ్జిస్టెన్స్ని మీరు క్వశ్చన్ చేయట్లేదు, అగ్రీ చేస్తున్నారు. ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు ఎగ్జిస్ట్. అంటే ఇజ్రాయెల్తో మీ డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్నీ మీరు మొదలు పెడతారు. దాంట్లో ఇప్పుడు దాకా అరబ్ కంట్రీస్ నుంచి ఒకటే దేశం సైన్ చేశారు, అది కొన్ని సంవత్సరాలు అయింది, దట్ వాస్ యుఏఈ. దానికోసం యుఏఈకి ఇజ్రాయెల్కి సంబంధాలు ఉన్నాయి. ఐరన్ డోమ్ లాంటి ప్రొటెక్టివ్ షీల్డ్ని ఇజ్రాయెల్ తీసుకొచ్చి యుఏఈలో పెట్టాలి ఈ యుద్ధంలో, ఇరాన్ ఫైర్ చేసే మిసైల్స్ని అడ్డుకోవడానికి. ఇది ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు మేము అగ్రిమెంట్ సైన్ చేద్దాం, మీరందరూ సంతకం పెట్టాలి ఇజ్రాయెల్ కోసం. వీళ్ళు అన్నారు, పాకిస్తాన్ హస్ ఆల్రెడీ సెడ్ నో.
ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్లో మీరు ఇజ్రాయెల్కి వెళ్ళలేరు, ఇట్స్ నాట్ అలౌడ్. ఈ పరిస్థితిలో ఉన్నారనమాట. సో అబ్రహాం అకార్డ్ ఒకవైపు, ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో నెగోసియేషన్స్ అయిపోయిందన్నారు, రూబియో అన్నారు అయిపోయింది, 2 సెంటెన్స్లు అక్కడిక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, యూఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఎక్కడున్నామో 3 నెలల ముందు అక్కడే ఉన్నాయి ఇప్పుడు కూడా. ఏ సంతకం లేదు, ఏ అగ్రిమెంట్ లేదు, ఏం లేదు. సో బేసిక్లీ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమైందంటే ఇప్పుడు ఆయన ఒక డొమెస్టిక్ టెన్షన్లో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు నవంబర్లో మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. వాళ్ళ దాంట్లో చాలా పెద్ద ఎలక్షన్ అది. దాంట్లో 100% వీళ్ళ పార్టీ ఓడిపోతారు, డౌట్ లేదు. ఎందుకంటే పెట్రోల్ అండ్ డీజిల్ $2 ఉండే, ఐ థింక్ $3 గ్యాలన్కి డీజిల్ ఉండే 3.5 లీటర్స్. అది ఇప్పుడు 5 అయిపోయినాయి డాలర్లు. అది కాకుండా ప్రతి డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్లో, సూపర్ మార్కెట్కి వెళ్తే కూరగాయల నుంచి అన్ని దాని మీద రేట్లు పెరిగిపోయినాయి. బికాస్ డీజిల్ రేట్ పెరిగినప్పుడు మీ హాలింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువైపోతుంది, అన్ని రేట్లు పెరిగింది అనమాట. సో యుఎస్ ప్రజలకి కోపం, వాళ్ళ ఎంపీస్ని అడుగుతున్నారు మీరేం చేస్తున్నారు. ఎంపీస్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర అడుగుతున్నారు మీరేం చేస్తున్నారు, మీకు ఎగ్జిట్ ప్లాన్ ఏంటి, దీని నుంచి బయటికి రావడానికి ప్లాన్ ఏంటి. యుద్ధం స్టార్ట్ చేయడం చాలా ఈజీ, యుద్ధం ఎప్పుడు ఆపాలని చెప్పేది అది చాలా డిఫికల్ట్. అది మోదీ గారి నుంచి నేర్చుకోవాలి. ఆపరేషన్ సింధూర్లో యుక్రెయిన్ రష్యా వార్ మొదలైన 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా ఆగలేదు. హెజ్బుల్లా ఇజ్రాయెల్ 40 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. హమాస్ ఇజ్రాయెల్ సేమ్. ఇది రెగ్యులర్గా యుద్ధాలు నడుస్తున్నాయి, కానీ యుద్ధం ఆపడం అనేది చాలా డిఫికల్ట్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు యుద్ధం నుంచి బయటికి రావాలంటే నేను గెలిచేసాను అయిపోయింది, వీ హ్యావ్ వన్ ద వార్ అని చెప్పి రావచ్చు. కానీ వాట్ హ్యావ్ యూ వన్? నథింగ్. స్టేట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ ఉంది, యురేనియం మీ చేతికి రాలేదు, మిసైల్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడలేదు, హెజ్బుల్లా, హూతీ, హమాస్ సపోర్ట్ గురించి మీరు మాట్లాడలేదు. ఏం చేయనప్పుడు మీరు ఏం గెలిచారంట? నేను గెలిచేసాను అయిపోయింది, మేము వాళ్ళ నేవీని ఫినిష్ చేసాం, ఎయిర్ ఫోర్స్ ఫినిష్, దట్ ఈస్ ఆల్ ఓకే. బట్ స్టేట్ ఆఫ్ హార్మజ్ వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు కూడా, ఇది అర్థం చేసుకుంటలేరు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు. మొదట కూడా మీకు చెప్పాను, పులి వచ్చింది కేసు ఇది. ఆయన ఏదో పొద్దున ఒక అంటాడు పిల్లి నల్లదంటాడు, నెక్స్ట్ డే పొద్దున లేసి పిల్లి తెల్లదంటాడు, మళ్ళీ అంటాడు లే పుల్లి అసలు పిల్లే లేదంటాడు. ఆయన ఎవ్వరు సీరియస్గా తీసుకుంటలేరు ఇప్పుడు. సో ఒక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, దట్ ప్రెసిడెంట్ ఒక ఏదో ఆఫ్రికన్ నేషన్ ప్రెసిడెంట్ కాదు, మీరు ఆఫ్రికన్ కంట్రీ కాదు, ఏదో ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీరు ఏఐ మీమ్స్ చేస్తున్నారు, మీరు లేనిపోయిన కామెంట్లు కొడుతున్నారు, ఐ విల్ ఫినిష్ ఆఫ్ ద సివిలైజేషన్ అన్నారు. ఏంటి మిమ్మల్ని ఒక ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ డిగ్నిటీ మీరు మెయింటైన్ చేయాలి, అది చేయట్లేదు ప్రెసిడెంట్. పక్కా ఒక స్కూల్ బాయ్స్ అప్రోచ్ లాగా అయిపోయింది. 80 సంవత్సరాలు ఆయన ఏజ్, ఈజ్ నాట్ బిహేవింగ్ దట్ మెచ్యూరిటీ లేదు ఆయనకి. సో చాలా మాట్లాడతాడు, ఎప్పుడు అంత మాట్లాడకూడదు. మనం చూసుంటప్పుడు మీరు ఏ ప్రెసిడెంట్ అయినా తీసుకోండి, ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా తీసుకోండి, మ్యాకరాన్ తీసుకోండి, మెలోనీ తీసుకోండి, జాక్ స్టామర్ తీసుకోండి, మైక్ కార్నీ తీసుకోండి కెనడా, వీళ్ళందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడే మాట్లాడతారు. వాళ్ళు రోజుకి 10 ట్వీట్లు చేయరు. ఈయనకు అట్లా కాదు, ఈయనకి ఎప్పుడు 3 వస్తే ఒక ట్వీట్ చేసేస్తారు, దాంతో ఒక ఏఐ ఇమేజ్ పెడతాడు, ఇరానియన్ షిప్స్ నేను బాంబ్ చేస్తున్నాను, నేనేమో ఒక ర్యాంబో లాగా గన్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. సో ఎవ్వరు ఈయన్ని సీరియస్గా తీసుకుంటలేరు సౌజన్య, ఇదే పెద్ద ప్రాబ్లం. ద ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అంటే ఒక్కరోజు చెప్పిన మాట నెక్స్ట్ డే మీరు ఎస్ దాని మీద ఉండాలి, నెక్స్ట్ డే మార్చేస్తున్నారు. ఇవాళ బాంబు వేస్తానంటారు, మళ్ళీ కరెక్ట్ 2 hours బిఫోర్ నేను ఆపేస్తున్నాను. ఎవరో రోడ్డు నుంచి నడుచుకుంటూ పోతే చెప్పారంట ఆపండి అని చెప్తే ఆపేశాను నేను. ఎవరు ఆపమన్నారు మీ దగ్గర? ఏం లేదు. సంబడి హస్ టోల్డ్ మీ పాకిస్తాన్ అన్నారంట, డిస్కషన్ వెరీ గోయింగ్ ఆన్, లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం, అన్నీ ఆపేసేయండి, బాంబులు ఏం చేయకండి. బేసిక్లీ ఆయనకి బాంబు వేయడానికి భయపడుతున్నాను. నేను రీజన్స్ చెప్పాను మీకు దానికి. పక్కన ఉన్న దేశాల మీద కొడతారు, వాళ్ళు ఏడుస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళ డ్యామేజ్ జరిగింది, ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ పెరుగుతుంది, ఇదన్నీ జరుగుతుంది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఎగ్జిట్ పాలసీ లేదన్నమాట. ద క్వశ్చన్ ఈజ్ ఇప్పుడు మేం చెప్తారు దీని నుంచి బయటికి రావడానికి సొల్యూషన్ ఏముంది? సొల్యూషన్ ఒకటే ఉంది, ప్రెసిడెంట్ ట్రంప్ నేను ఓడిపోయాను అని చెప్పి బయటకు వచ్చి చేతులు లేపేసి వచ్చేసేయాలి. అదే ఆయన ఈగో అనుమతించదు. ఇట్ విల్ నాట్ అలౌ, హిజ్ ఈగో విల్ నాట్ అలౌ హిమ్ టు డూ ఇట్. సో ఆయన ఇప్పుడు చేసే తప్పులు ఒకటి తర్వాత ఒకటి. అట్ ద సేమ్ టైం మీరు ఇజ్రాయెల్ని చూడండి, వాళ్ళ క్లారిటీ చాలా క్లియర్. వాళ్ళ ప్రజలు అంటున్నారు మీరు యుద్ధం చేయండి, అమెరికన్ ప్రజలేమో 75% వద్దంటున్నారు, ఇజ్రాయెల్లో 73% కావాలంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అది, వాళ్ళ అసలు దేశం వాళ్ళు ఉండలేరు. ఈ హిజ్బుల్లా, హమాస్, హూతీలను కొట్టి ఇరాన్ని కొడితేనే ఇజ్రాయెల్ బతకొచ్చు, లేకుంటే ఇజ్రాయెల్ ఒక రోజు ఉండదు. ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది ఒకటి, అమెరికాకి ఆ ప్రాబ్లం లేదు.
ఒకరోజు వస్తారు అమెరికా వైపు. అందరు అనుకున్న అమెరికా మీద ఎవరు దాడి చేయరనుకున్నా. ఒకరోజు 9/11 జరిగింది. ఆ రోజు అమెరికాకు అర్థమైంది మా మీద కూడా దాడి జరగవచ్చు. కోర్స్ దాని తర్వాత వారి ఇంటర్నల్ సిస్టమ్ చాలా టైట్ చేసుకున్నారు. ఇప్పుడు అట్లాంటి అటాక్లు ఏం జరగట్లేదు ఇప్పుడు. అవును. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఎక్కడో జరిగిన, అది హిందీలో అంటారు బేగానా షాదీ మే అబ్దుల్లా దీవానా అని, ఎవడిదో పెండ్లీలో వాడెళ్ళి బారాత్లో డ్యాన్స్ చేస్తాడంట. వాడికే తెలియదు ఎందుకు పోయిండో డ్యాన్స్ చేయడానికి అని. ఇది అదే సంగతి. ఎక్కడో కొట్లాడ నడుస్తున్నప్పుడు మీరెందుకు వెళ్ళారు నాడు మీట్లో? వాళ్ళు చూసుకుంటుండే. ఇజ్రాయెల్ వుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మీరు పక్క నుంచి మారల్ సపోర్ట్ ఇస్తే అయిపోతుండే. మీరు ఏమో నేనే వరల్డ్ పోలీస్ మ్యాన్ అని చూపించడానికి అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు కొట్టారు మిమ్మల్ని. ఇప్పుడు మీరు బయటికి రాలేకపోతున్నారు. యు ఆర్ స్టక్. అది బేసిక్ ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారం ఇప్పుడు కావాలంటే చైనాని రష్యాని తీసుకురావచ్చు. వాళ్ళు వచ్చి నడిమిట్లో మాట్లాడి, చైనాకు ఆల్రెడీ వెళ్ళారు ప్రెసిడెంట్ ట్రంప్, మాట్లాడారు, ఏం కాలేదు. చైనా అన్నారు మాకు ప్రాబ్లమే లేదు, ఆయిల్ కదా మేమే 90% ఆయిల్ తీసుకుంటుండే ఇరాన్ దగ్గర, రాకపోతే నో ప్రాబ్లం, మేము రష్యా దగ్గర తీసుకుంటాం. కానీ యుఎస్ విల్ సఫర్. యుఎస్లో ఉన్న ప్రజలు సఫర్ అవుతున్నారు. లోకంలో ఉన్న ప్రతి నేషన్ సఫర్ అవుతున్నారు. ఈయన నడిమిట్లు అంటారు నాకు స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి సంబంధమే లేదు, ఎందుకంటే మా ఆయిల్ మేమే డ్రిల్ చేసుకుంటున్నాం, మేమే ప్రాసెస్ చేసుకుంటున్నాం. స్టేట్ ఆఫ్ హార్మోస్లో కావాల్సిన వాళ్ళు వచ్చి చూసుకోవాలి స్టేట్ ఆఫ్ హార్మోస్ అంటాడు. మళ్ళీ ఈయన వెళ్ళి అక్కడే కూర్చుంటాడు, నేవల్ బ్లాకేడ్ చేస్తాడు. ఇరాన్ నుంచి షిప్పులు బయటికి వెళ్ళకూడదు, ఇరానియన్ షిప్స్ ఇరాన్కి వెళ్ళే షిప్పులు వెళ్ళకూడదు. వీళ్ళేమంటున్నారు, వాళ్ళు బ్లాకేడ్ చేసేస్తే మేము ఇక్కడ బ్లాకేడ్ తీస్తాం. ఈయనేమంటాడు నేను ఇక్కడ బ్లాకేడ్ తీయకముందు వాళ్ళు బ్లాకేడ్ తీయాలంటాడు. ఇది చిన్నపిల్లలు కొట్లాడతారు చూడండి, అట్లా అయిపోయింది ఇది. లాస్ట్ మమ్మీని పిలుస్తారు, మమ్మీ కొట్లాడుతున్నారు కొడుతున్నాడు చూడండి అన్న అని చెప్పేసి ఆ పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి మెచ్యూరిటీ లేనిది ఇప్పుడు తెలిసిపోయింది. ఆయనకు ఒక అరెగెన్స్ ఉండే, ఇప్పుడు కూడా ఉంది అనుకోండి, చాలా అరెగెంట్. ఐఎమ్ ద బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ ఇప్పుడు కూడా చెప్పుకుంటే పోతారు డైలీ. నాలాగా ప్రెసిడెంట్ ఇప్పుడు దాకా ఎవరు లేరు లోకంలో. నేను 57 సంవత్సరాల నుంచి ఏం చేయలేని పని నేను చేసి చూపిస్తున్నాను చూడండి. ఇరాన్ ఏం చేశారు, ఏం చేయలేదు. ఇరాన్ ఎక్కడుంది అక్కడున్న, ఇన్ఫాక్ట్ దే బికమ్ మోర్ పాపులర్, మోర్ పవర్ఫుల్. అవును, ఇన్ని రోజులు ఫైట్ చేస్తున్నా కానీ వాళ్ళు ఎక్కడ వెనక తగ్గలేదు. ఈవెన్ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. మధ్యలో ఇంకా అమెరికానే పాకిస్తాన్ పిలిపించి నెగోసియేషన్ టాక్స్ అవుతున్నాయని, అదని ఇదని పాజ్ చేశామని. అసలు నేను ఒకసారి సడన్గా ప్రెస్ మీట్ పెట్టి ట్రంప్ నేను నైట్ డిమాలిష్ చేస్తే ఒక్క బాంబు వేస్తే మొత్తం అసలు ఇరానే ఉండదన్నారు. కట్ చేస్తే నేను వేయట్లేదు అన్నారు. అంటే అసలు ఆయన ఏం చెప్తున్నారు ఏంటి? ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి ఓకే, ఎవ్వరూ తగ్గట్లేదు ఒకరికొకరు. కానీ ఇక్కడ యుఎస్ ఒక రకంగా చూసుకుంటే వెనకడిగేసిందని అనుకోవాలి. మరి వెనకడిగేసిందంటే ఏం కావాలని వేసింది? అసలు ఇరాన్ అటు నుంచి ఆ రకంగా అంటే యుఎస్కి ఎవరైనా ట్రంప్కి అనుకూలంగా అసలు ఏమన్నా అసలు ఒక్కసారైనా అడిగేసిందా ఇన్ని రోజుల ఫైట్లో? అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఒక్కటే ఉండే, సర్వైవల్. యుద్ధంలో సర్వైవ్ కావాలి వాళ్ళు యాజ్ అ దేశం. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ మీకు గుర్తుంటుంది, Day 1 బాంబింగ్ జరిగినప్పుడు అన్నారు మేము ఒక కొత్త లీడర్ని పెట్టబోతున్నా అక్కడ, నేనే ఇంటర్వ్యూ చేసి అక్కడ కూర్చోబెడతాను అన్నాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. లీడర్షిప్ చేంజ్ అనేది అసలు ఆయన డిక్షనరీలో లేదు. ఇప్పుడు యాజ్ మచ్ యాజ్ యురేనియం గురించి మాట్లాడుతూ లీడర్షిప్ చేంజ్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు అక్కడున్న రెజ్యూమ్ ఏంది, వాళ్ళు ఇంకా పవర్ఫుల్ అయిపోయారు. వాళ్ళకి అర్థమైపోయింది ఆ షార్ట్ టర్మ్ పెయిన్ లాంగ్ టర్మ్ గెయిన్. ఇరాన్ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది, కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇన్ఫ్లేషన్ 70% నడుస్తుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 120% నడుస్తుంది. తిన్నాక తిండి లేదు అక్కడ ప్రజల దగ్గర, కానీ దే ఆర్ సర్వైవింగ్. ఎందుకంటే అట్లాంటి ఒక సివిలైజేషన్ అది. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. స్టేట్ ఆఫ్ హార్మోస్ 1950s కూడా బ్లాక్ చేశారు. అప్పుడు ఇరాన్లో ఒక ప్రెసిడెంట్ ఉండే, మొహమ్మద్ మసీద్ అని చెప్పేసి, చాలా పాపులర్ మనిషి, ఎలక్షన్లో గెలిచిన మనిషి. కానీ ఆయన బ్రిటిష్ కంపెనీ మీద నేషనలైజేషన్ ప్లాన్ పెట్టారు. అంటే వాళ్ళు ఆయిల్ తీసుకెళ్తున్నారు, మాకు 10 పైసలు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ మీద నేషనలైజేషన్ ప్లాన్ పెట్టారు, అంటే టేక్ ఓవర్ చేయడానికి. అప్పుడు బ్రిటన్ ఏం చేశారంటే స్టేట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ చేసి పడేశారు. అప్పుడు మనం అనుకుంటాం స్టేట్ ఆఫ్ హార్మోస్ ఫస్ట్ టైం 2026లో బ్లాక్ అయిందని. కాదు, 53లో బ్లాక్ అయింది, 1980sలో బ్లాక్ అయింది, ఇప్పుడు కూడా బ్లాక్ అయింది. సో ప్రెసిడెంట్ ట్రంప్ యుద్ధానికి దిగినప్పుడు ఫస్ట్ దాని మీద ఒక ప్లాన్ ఉండాలండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఆయనకు ప్లాన్ ఏ లేదు, ప్లాన్ బి లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. బాంబులు వేస్తే వాడు ఇక్కడ బాంబు వేస్తాడు, వీళ్ళకి భయము. వేయకపోతే వాడు అక్కడే కూర్చుంటాడు.
నేను జరగను పోయి ఇక్కడి నుంచి నువ్వేమని చేసుకో అంటున్నాడు. ఈ పరిస్థితుల్లో సజన ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఎగ్జిట్ పాలసీ లేదు. ఆయనకి ఇరాన్ ముందు తల వంచి సారీ అని చెప్పి వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చేసారు. పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఒక చిన్న ఇరానియన్ నేషన్ ముందు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మీరు ఇజ్రాయలీ పొజిషన్ కూడా వీకెన్ చేస్తున్నారు. వాళ్ళ మీద మీరు సీజ్ ఫైర్ అని చెప్పి పెట్టారు. ఎందుకు? పాకిస్తాన్ చెప్పారంటే ఇది అన్ని కలుపుకుంటే మేము చూసుకుంటాం. ఏం చేశారు పాకిస్తాన్? ఏం చేయలేకపోయారు. ఖత్తర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒమాన్ 2 సార్లు మాట్లాడి ఆల్మోస్ట్ ఒప్పందానికి వచ్చిన కంట్రీ ఒమాన్ పాకిస్తాన్తో. మీరు ఫస్ట్ టైం రెడీగా ఉన్నారు సైన్ పెట్టడానికి లాస్ట్ జూన్లో. మీరు జూలైలో బాంబు వేసేసారు. B2 బాంబర్స్ తీసుకొచ్చి US లాస్ట్ ఇయర్ యురేనియం ప్లాంట్ మీద. సరే అని చెప్పి ఈసారి కూడా జనవరి లాస్ట్ వీక్ దాకా ఒప్పందం పెట్టడానికి రెడీగా అయిపోయారు ఇరాన్. ఫిబ్రవరి 28 తారీఖు మళ్ళీ బాంబు వేశారు. ఇరాన్ ఏమంటున్నారంటే మాకేం గ్యారంటీ ఉంది, మీరు ఇవాళ అన్నీ అయిపోయింది వెళ్ళిపోతున్నా అంటారు, మళ్ళీ మీరు వచ్చి మా మీద బాంబు వేస్తారు. అప్పుడు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మా దగ్గర ఏమైనా కావాలి కదా, మాకు మిసైల్స్ కావాలి, మాకు డ్రోన్లు కావాలి. కాదు, మీరు డ్రోన్లు పెట్టకూడదు, మిసైళ్ళు పెట్టకూడదు అని మళ్ళీ హౌ విల్ యూ డిఫెండ్ అవర్ సెల్స్? ఓకే మీరు ఒక గ్యారంటీ ఇవ్వండి, మీ మీద దాడులు చేయము ఇప్పటి నుంచి. నా ఆ గ్యారంటీ మేము ఇవ్వలేము. నేను ఇస్తే కూడా ఇజ్రాయెల్ వాడు పట్టించుకోడు. ఇది ప్రాబ్లం. అంటే స్టార్ట్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశారు యుద్ధం ట్రంప్. చాలా చాలా చెప్పారు, విత్ ఇన్ 2 weeks ఆర్ 3 weeksలో మొత్తం అయిపోద్ది, మామూలుగా ఉండదు, రేంజ్లో ఉండదని ఒక ఇల్యూషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. కానీ చూసుకుంటే దానికి క్వైట్ ఆపోజిట్ జరిగింది. మొత్తం లాస్. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిన 1.5 మందికి యుఎస్లో అటువంటి ప్రజలు కూడా ఎగ్నెస్ట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎగ్నెస్ట్గానే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్కి. అసలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ట్రంప్ అసలు నెక్స్ట్ ఏం చేస్తారు అనేది మనం ఏమైనా గెస్ చేయగలమా? లేకపోతే ఏదన్నా అది చెప్తారు కదా ఇంగ్లీష్, ఇట్స్ $1 billion క్వశ్చన్. ఓకే, ఎవరు ఆన్సర్ చేయలేరు. మనం 2-3 సెనేరియోస్ చూడొచ్చు. ఒకటి చెప్పాను చూడండి, స్టేట్ ఆఫ్ హార్మోస్. ఇరాన్ అంటున్నది మీరు బ్లాక్ చేయండి మమ్మల్ని, నో ప్రాబ్లం, మీరు అటువైపు బ్లాక్ చేసేసారు, మేము ఇటువైపు బ్లాక్ చేసేసాం. మీరు బ్లాకేజ్ ఎత్తితే కూడా మేము స్టేట్ ఆఫ్ హార్మోస్లో టోల్స్ కలెక్ట్ చేస్తాం. మీరు ఏం చేస్తారు చెప్పండి? ఒకటే ఆప్షన్ ఉంది, ఇజ్రాయెల్ చెప్పిన ఆప్షన్, బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ ఇరాన్. షార్ట్ టర్మ్ పెయిన్, అరబ్ దేశాల మీద దాడి జరుగుతుంది, అన్నీ జరుగుతుంది, దే హ్యావ్ టు టేక్ ఇట్. కానీ లాంగ్ టర్మ్లో ఇరాన్ అనే దేశం అంటే ఇప్పుడున్న రూలర్స్ ఉండరు, దానికోసం 10-15 రోజులు కన్సిస్టెంట్గా బాంబింగ్ చేస్తే రెవల్యూషనరీ గార్డ్స్ కానీ, ఇప్పుడున్న ప్రెసిడెంట్ కానీ, ఇప్పుడున్న ఫారిన్ మినిస్టర్ కానీ, ఇప్పుడున్న స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఎవ్వరు ఉండరు. అలా జరిగే అవకాశం ఉందా మరి? అదొక్కటే ఆప్షన్ ఉంది. అదొక్కటే ఆప్షన్. అది ఎప్పుడో చేయాలండి. ఇన్ని రోజులు మీరు ఇరాన్కి టైం ఇచ్చారు, వాళ్ళ ప్రొడక్షన్ పెంచుకున్నారు, డ్రోన్ల ప్రొడక్షన్ పెంచుకున్నారు, వాళ్ళు మిసైల్ సైట్స్ మూవ్ చేశారు, మిసైల్ లాంచర్స్ మూవ్ చేశారు, మీరు ఏం చేయలేకపోయారు. ఇదే తప్పు నేను చెప్పాను చూడండి హమాస్తో జరిగింది. హమాస్కి సీజ్ ఫైర్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాడుకున్నారు ఆ టైం అని. మన దగ్గర రాజశేఖర రెడ్డి గారు MCHRD ఇన్స్టిట్యూట్లో నెక్సల్స్ చర్చలు నడిపారు. రామకృష్ణ ఇట్లాంటి లీడర్స్ అందరు వచ్చారు, బయటకు వచ్చి మాట్లాడారు, ఫెయిల్ అయిపోయింది. కానీ ఆ నెలపాటు సీజ్ ఫైర్ ఉండే నెక్సల్స్తోని. ఆ నెలపాటు వాళ్ళు మొత్తం వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ ఫైన్ ట్యూన్ చేసుకున్నారు, వాళ్ళ మనుషుల్ని మూవ్ చేసుకున్నారు, వాళ్ళ ఆయుధాలని మూవ్ చేసుకున్నారు, డబ్బుల్ని మూవ్ చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన సరుకులని తెచ్చుకున్నారు ఆ ఒక నెలపాటు. ఎందుకంటే పోలీసులు చూస్తూనే కూర్చున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇరాన్. ఇరాన్ అన్నీ చేస్తున్నారు, మీరు ఏం చేయలేరు, ఎందుకంటే మీ మీద అటాక్ చేయట్లేదు, సీజ్ ఫైర్ ఉంది. మన జరిగిన దాంట్లో ఒకటే ఎక్స్క్యూజ్, మా మీద కొట్టారు సో మేము కొట్టాము. కానీ ఇప్పుడు మీరు ఫోర్దోలో కానీ ఇస్ఫహాన్లో కానీ ఎక్కడైనా వీళ్ళు న్యూక్లియర్ మెటీరియల్స్ మూవ్ చేస్తే మీరు ఏం చేయలేకపోతారు. జస్ట్ ఫర్గెట్ సీజ్ ఫైర్ తీసేస్తున్నామని చెప్పి మీరు బాంబింగ్ పెట్టండి, ఒక 2-3 రోజులు 4-5 రోజులు మొత్తం మెస్అప్ అయిపోతుంది. ఎంటైర్ అరబ్ నేషన్స్ మీద దాడి జరుగుతుంది, ఓకే. కానీ 7వ-8వ రోజు నుంచి సిచ్యువేషన్ మారిపోతుంది. ఇరాన్ ఒక సరెండరింగ్ పాస్చర్కి వచ్చేస్తారు. అది చేయాలండే, అది ఇప్పుడు కాదు అప్పుడే చేయాలండే. ఇప్పుడు కూడా ఇట్స్ నాట్ టూ లేట్. ఆ ప్రెసిడెంట్ ట్రంప్ అదే డిసిషన్కి వస్తారు లాస్ట్లో. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, ద హెడ్ ఆఫ్ ద స్నేక్ ఈజ్ ఇరాన్. కొట్టాలంటే ఇరాన్ని కొట్టండి ఫస్ట్, అప్పుడు హెజ్బుల్లా ఉండదు, హూతీలు ఉండరు, హమాస్ ఉండదు. వీళ్ళని ఎన్ని రోజులు కొడతారు మీరు? హెడ్ ఆఫ్ ద స్నేక్ ఇస్ దాట్, వాళ్ళని కొట్టండి ఫస్ట్. ఇది జరగాల్సింది. మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ట్రంప్కి ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ని చూస్ చేసుకుంటారా? ఎందుకంటే మొదటి నుంచి అందరూ అనుకుంటున్నదే ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధం
ట్రంప్‌కి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాబోయేటువంటి ఎలక్షన్స్‌లో మళ్ళీ ఉండాలంటే ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తదనేది అందరూ మిడ్ అనుకుంటున్నారన్నమాట. టర్మ్ పోల్స్ ట్రంప్‌కి హ్మ్. ఇంపాక్ట్ ఉండదు. హ్మ్. ట్రంప్‌కి సెకండ్ టర్మ్ అయిపోతుంది. ఇంకా 2.5 ఇది సంవత్సరాలు. మిస్ అయితే మళ్ళీ ఇంకా మిడ్ ఛాన్స్ టర్మ్ ఉండదు. పోల్స్‌లో వాళ్ళ పార్టీకి మెజారిటీ రాదు. పార్లమెంట్‌లో ఏం చేయలేరు. హ్మ్. బిల్స్ పాస్ చేయలేరు. లేమ్ డక్ ప్రెసిడెంట్ అయిపోతారు. బొమ్మలాగా కూర్చోవాల్సొస్తుంది. అది. సో, ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనేటువంటి మాట వింటూ వచ్చాము. మరి ఏం డెసిషన్ తీసుకుంటారో యూఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ చూద్దాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ నమస్తే మచ్. అండి.